మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా K6 ప్రేక్షకులకి రాఖీ పండుగ శుభాకాంక్షలు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు పంచాంగం చూసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి పౌర్ణమి రాత్రి 11:55, తదుపరి పాఠ్యమి. నక్షత్రం శ్రావణం ఉదయం 8:10, ధనిష్ట తెల్లవారుజామున 5:54 వరకు, వర్జం ఉదయం 11:45 నుంచి 1:12 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుంచి 1:33 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:13 నుంచి 4:04 వరకు, అమృత గడియలు రాత్రి 8:23 నుంచి 9:50, రావుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:02, సూర్యాస్తమయం సాయంత్రం 6:34. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, రైలా జైలా అంటూ ప్రధాన వార్తలు ఇచ్చారు. ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య తగ్గింపు. అన్ని ప్రధాన రైళ్లలో 2 కోచ్లకే పరిమితం చేశారట. కాలు కదపలేని, టాయిలెట్కి వెళ్లలేని పరిస్థితిలో ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం అని చెప్పేసి వార్త ఇచ్చారు. శ్రామికులను, పేదలను దేశం నలుమూలలకు చేరవేసే ప్రధాన రవాణా సాధనమైన రైల్వే ఆయా వర్గాలను పూచిక పుల్లలా భావిస్తోంది. శ్రామిక శక్తి కొరతను తీరుస్తున్న పేదల రైల్వే భయపడేలా చేస్తుందా అంటూ సాధారణ కోచ్లను 2కే పరిమితం చేసిన తీరును చూస్తే అవుననే సమాధానమే వస్తుంది అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే, పర్యాటకానికి పీపీపీ విధానం, ఈ రంగంలో దుబాయ్ కంటే 100 రెట్లు అధికంగా తెలంగాణలో అవకాశాలు, నిర్వీర్యమైన ఆస్తుల నుంచి ఆదాయం సృష్టిస్తాం. ఈనాడు ముఖాముఖిలో అబ్కారీ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి మాట్లాడారు. దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల్లోని పర్యాటక రంగం కంటే పర్యాటకుల్ని ఆకర్షించేందుకు తెలంగాణ 100 రెట్లు అధికంగా అవకాశాలున్నాయని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారట. సింఘ్వి గెలుపు తెలంగాణకు మేలు. విభజన హామీలపై రాజ్యసభలో, సుప్రీంకోర్టులో పోరాడతారు. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ తెలిపారు. విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తా అంటూ సింఘ్వి తెలిపారట. భరాసాతో పొత్తు అవసరం లేదు. అవినీతి కుటుంబ పార్టీలకు భాజపా దూరం అంటూ బండి సంజయ్ తెలిపారట. భరాసా అవుట్డేటెడ్ అవినీతి పార్టీ అని, దాంతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం భాజపాకు లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారట. నేల కొరిగిన అక్రమం. గండిపేట జలాశయంలోని ఫామ్ హౌస్లు నేలమట్టం. ఓఆర్ఓ ఎస్ఓఎస్ స్పోర్ట్స్ విలేజ్లో 20కి పైగా కట్టడాలు ధ్వంసం. ఇమాయ్ సాగర్ పైన దృష్టి హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారట. భాజపాలోకి చాంపై సోరెన్. ఢిల్లీకి చేరిన జార్ఖండ్ మాజీ సీఎం. 6 జేఎంఎం ఎమ్మెల్యేలు. కోల్కతా అత్యాచార కేసును సుమోటుగా స్వీకరించిన సుప్రీం రేపటి నుంచి విచారిస్తామని వెల్లడించారట. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ మోసం చేసింది అంటూ రాష్ట్ర సర్కారుపై రాహుల్ కార్గేలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీ పేరిట తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తుందని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారట. మోసాలకు సైబర్ లింకులు. ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ పేరిట వాట్సాప్లో లింకులు పంపుతూ దోపిడీ జరిగింది. 4 నెలల్లోనే ₹1420.48 కోట్లు కాజేశారు మూటలు అని చెప్పేసి వార్తిచ్చారు. 63 విడతల్లో ₹8.6 కోట్లు కొల్లగొట్టారు. హైదరాబాద్ వైద్యుడి నుంచి కాజేసిన సైబర్ మోసగాళ్లు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఎగిరొచ్చిన అందమా, భాగ్యనగరంతో బంధమా, చిత్రమైన సంగతులెన్నో చెబుతుంది. ఇవి బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్ పక్షులు. వీటి శాస్త్రీయ నామం ఇమోనోటాఫస్. తెల్లటి శరీరం, నల్ల రెక్కలు, పొడవాటి గులాబీ రంగు కాళ్లతో ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ విదేశీ పక్షులు లోతులేని సరస్సులు, చెరువుల వద్ద గుంపులుగా కనిపిస్తాయని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. కాపాడే చేతులే వణుకుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందికి భద్రత కరువు. బిక్కుబిక్కుమంటూ మహిళా వైద్యులు అంటూ వార్తిచ్చారు. అలాగే ఏసీబీకి చిక్కిన ముసలమ్మ ఆలయ ఈవో. యాదాద్రిలో భక్తుల రద్దీ. మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సస్పెన్షన్ అయ్యారు. హన్మకొండ సిఆర్పీఎఫ్ బెటాలియన్ ఎత్తివేత. సీఎంను అవమానించాలని 11 మందిపై కేసు. సోదరులకు రాఖీ కట్టి కన్నుమూత. ఆకతాయి వేధింపులతో ఆత్మహత్యయత్నం. ఈవ్ టీచింగ్ కు బలైపోయిన పాలిటెక్నిక్ విద్యార్థిని. బీసీ రిజర్వేషన్లు పెంచి కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలి. రాహుల్ గాంధీకి ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు. పొరుగు సేవల పంచాయతీ కార్యదర్శులు వద్దు అంటూ టీపీఎస్ఎఫ్ తెలిపింది. 63 విడతల్లో ₹8.6 కోట్లు కొల్లగొట్టారు అనే అంశాన్ని ఇచ్చారు.
రుణమాఫీ పూర్తిగా కాలేదని మీ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలో సీఎం చెప్పాలి అంటూ హరీష్ రావు మాట్లాడారట. అర్హత గల వారందరికీ రుణమాఫీ, రుణం రూపాయలు 2 లక్షలు దాటితే అదనపు చెల్లింపుల తర్వాత అమలు. మంత్రి తుమ్మల వెల్లడి. విపక్షాల పాటలు చూస్తే జాలేస్తుందని వ్యాఖ్యానించారట. ప్రజలకు గవర్నర్ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మెదక్లో 6.7 సెంటీమీటర్ల వర్షం. ట్యాంక్ బండ్పై పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలి అంటూ కేటీఆర్ తెలిపారు. బడుగులను ఐక్యం చేసిన సర్వాయి పాపన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శ్రీధర్ బాబుతో శ్రీలంక మంత్రి భేటీ అయ్యారు. సర్దార్ పాపన్న సొంతూరుకు పర్యాటక నిధులు మొదటి విడతగా రూపాయలు 4.70 కోట్లకు అనుమతి. సుఖిశాలపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఈ వీణాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మాపి మంటలు, రాజకీయ పార్టీల విమర్శలు, సవాళ్లు, రైతుల ఆందోళనలతో ప్రకంపనలు. గడప గడపకు వెళ్లి రుణమాఫీ బండారం బయట పెడతామన్న బీఆర్ఎస్. రుణమాఫీ బోగస్ అంటూ రాహుల్ గాంధీ, కార్గిలకు కేటీఆర్ లేఖ రాశారట. 100% రుణమాఫీ ఎక్కడ జరిగిందంటూ బీజేపీ ఫైర్ అయిందట. 23న రైతు దీక్ష చేపడతానని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారట. తమకు మాఫీ కాలేదంటూ రైతుల నుంచి పోటెత్తుతున్నాయి ఫిర్యాదులు. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుని వ్యవసాయ శాఖ యంత్రాంగం రూపాయలు 2 లక్షలకు పైగా ఉన్న రుణాలు మాఫీకి కొర్రి ఎందుకు అంటున్నా అన్నదాతలు. అదనపు సొమ్ము చెల్లించేందుకు ప్రైవేట్ అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి. క్షత్రియ సమితి ఆత్మీయ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారట. అభివృద్ధిలో రాజులంతా భాగస్వాములు కండి. రాజులు ఆరంభించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం. హైదరాబాద్లో క్షత్రియ భవన్ కు స్థలం కేటాయిస్తాం. క్షత్రియులకు మొదట పార్టీ పదవులు, తర్వాత టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారట రేవంత్ రెడ్డి. డీఎంకే బాటలో బీఆర్ఎస్. పార్టీ బలోపేతంపై నాయకత్వం దృష్టి పెట్టిందట. డీఎంకే బీఆర్ఎస్ల ప్రస్థానంలో పోలికలున్నాయనే భావన. ఇటీవల అన్న అరివాలయంను సందర్శించిన బాల్క సుమన్ బృందం యువజన, విద్యార్థి, మహిళా విభాగాల పనితీరు, కార్యకలాపాలపై ఆరా, పార్టీతో కేడర్ మమేకమైన తీరు పరిశీలన, 2 జిల్లాల్లోనూ పర్యటన. త్వరలో చెన్నైకి కేటీఆర్ బృందం డీఎంకే సంస్థాగత నిర్మాణంపై అధ్యయనం చేయనున్నారట. గంజాయిపై శాటిలైట్. గంజాయి పంట గుర్తింపునకు ఉపగ్రహ చిత్రాలు ఎన్సీబీ రూట్లో ఏఎన్బి అంటూ వార్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. నిషాముక్ తెలంగాణ కోసం ఊహాత్మక అడుగులు. ఎడ్రిన్ సంస్థ నుంచి సమాచారం. మ్యాప్ ట్రాక్ యాప్ను యాక్సెస్ చేసుకునే అవకాశం. 4 సిబ్బందికి శిక్షణ ఇప్పించిన సందీప్ షార్డిల్లా అంటూ ఆ వివరాలను సాక్షులు ఇచ్చారు. ఘోరాలెన్నో. దాదాపు 26 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఉగ్రవాది ఐసిస్ రిజ్వాన్ ఆలీ కేసుతో మరోసారి తెరపైకి. ప్రస్తుతం పాక్లో ఉన్నట్టు ఆధారాలు. దేశవ్యాప్తంగా అనేక పేలుళ్లకు కుట్రలు అంటూ వార్తించారు. సుమోటుగా స్వీకరించిన సుప్రీం కోలకత్తా డాక్టర్ విచారణ చేపట్టనున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం. మమతా బెనర్జీది ద్వంద్వ వైఖరి. జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం. ఉత్తరాఖండ్లో ఘటన జరిగింది. డ్రైవర్ సహా 5గురిని అరెస్ట్ చేశారు. చేనేతకు ఆధునిక సాంకేతికత. రాష్ట్రంలోని ఐఐహెచ్టీలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు షురూ అవుతాయట. పోచంపల్లికి ఐఐహెచ్టీ మంజూరు. తాత్కాలికంగా పొట్టి శ్రీరాములు వర్సిటీలో ఏర్పాటు చేయనున్నారట. భూ పరిహారానికి పైసలు లేవు. మనోహరాబాద్ కొత్తపల్లి ప్రాజెక్టులో నిలిచిపోయిన పరిహారం చెల్లింపు. రూపాయలు 130 కోట్ల స్వల్ప మొత్తాన్ని పెండింగ్లో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. తంగలపల్లి వరకు మాత్రమే భూమి స్వాధీనం అవ్వడంతో అక్కడి వరకే టెండర్లు పిలిచిన రైల్వే కీలక తరుణంలో పనుల్లో జాపమని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. కోర్ గ్రూప్లకు కష్టకాలం వచ్చిందంటూ మరో అంశాన్ని సాక్షులు ఇచ్చారు. సివిల్ మెకానికల్ ఈఈఈ కోర్సులో తగ్గుతున్న సీట్లు. ఈ ఏడాది తగ్గినవి 6,000 పైనే అట. ఉన్న సీట్లలో చేరేవారు అరకొరే. జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలకు గండం. హైదరాబాద్ కాలేజీలకే డిమాండ్ ఉందంట. కంప్యూటర్ కోర్సులో 70% పెరిగాయి సీట్లు. చదువుతూ పార్ట్ టైం ఉద్యోగానికి ఛాన్స్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. అలాగే చాసీలు ఇలా బస్సులు మరేలా అంటూ ఆర్టీసీ పార్కింగ్ యార్డ్లో నెలలుగా మగ్గుతున్న కొత్త బస్సుల చాసీలు. వాటి మధ్యలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు. 34 ప్రైవేట్ వర్క్షాప్లకు బాడీలు కట్టే ఆర్డరు. సొంతూళ్లకు వెళ్లిన కార్మికులు పన్నుల జాప్యం. బడా వర్క్షాప్లకు ఆర్డర్ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుందట.
దారుణంగా అవమానించారు అని చెప్పేసి మరికొన్ని వార్తలు అయితే చూద్దాం. సాక్షిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలే తనను దారుణంగా అవమానించారని, దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చిందని జార్ఖండ్ మాజీ సీఎం జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ అన్నారు. బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో చంపై ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. భిన్న ధృవాలు, విభిన్న వైఖరులు. నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డెమోక్రటిక్ అభ్యర్థి కమల్ హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాము గెలిస్తే ఎలాంటి పాలన అందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొందట. తెరుచుకున్న బంగ్లా బడులు. బంగ్లాదేశ్లో నెల రోజులకు పైగా మూతబడిన విద్యా సంస్థలు ఆదివారం మళ్లీ తెరుచుకున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకం మారడం, ప్రధాని హసీనా గద్దె దిగడం వంటి పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు సహా అన్ని విద్యా సంస్థలు జూలై 15 నుంచి మూతపడాయట. రియాలిటీలో షిప్ చేద్దామా? రూపాయలు 140 ఉన్న పెట్టుబడికి వీలు కల్పించేవి రిట్లు అంటూ దీప్తి సిక్సర్ లండన్ విన్నర్. మహిళల అడ్రెడ్ టోర్నీ ఫైనల్లో మెరిసిన భారత్ ఆల్రౌండర్ ఆ వివరాలు ఇచ్చారు. ప్రహారీ కూలీ బాలుడు మృతి చెందారు. ఆత్మకూరులో ఈ ఘటన చేసుకుంది. సూర్యాపేటలో మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన ఆ వివరాలు ఇచ్చారు. భూ పరిహారానికి పైసలు లేవు. మనోహరాబాద్ కొత్తపల్లి ప్రాజెక్టులో నిలిచిపోయిన పరిహారం చెల్లింపు రూపాయలు 130 కోట్లు స్వల్ప మొత్తానికి పెండింగ్ లో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. గురుకులాల్లో చేరేదెవరు? 8,304 మందికి ఇటీవల పోస్టింగ్ ఇచ్చిన గురుకుల సొసైటీలు వారికి సెప్టెంబర్ నెలాఖరు వరకు చేరే వెసులుబాటు. మిగిలిన పోస్టుల లెక్కలు తేలేది ఆ తర్వాతే. అలా మిగిలిన పోస్టుల వచ్చే జాబ్ క్యాలెండర్లోకి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. బడా భవనాలపై బుల్డోజర్. హైదరాబాద్ లో ఐరా అల్చల్. మొత్తం 20కి పైగా భవనాలు, ప్రహారీ గోడలు నేలమట్టం చేశారు. కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తలవి కూడా. అర్ధరాత్రి యంత్రాలు, తెల్లవారుజామున రంగంలోకి. ఊహాత్మకంగా వ్యవహరించిన ఐట్రా అధికారులు. వాగ్వాదానికి దిగ్న నిర్మాణదారుల అదుపులోకి. భూములు అమ్మిన నాయకుల ఫోన్లు స్విచ్ ఆఫ్. 1-2 రోజుల్లో మరిన్ని కూల్చివేత. హిమాయత్ నగర్, ఎఫ్టీఎల్లలో నిర్మాణాలపై దృష్టి పెట్టారట. విభజనలో చిక్కులు. పునర్విభజన చట్టం అమల్లో పలు రాజ్యాంగ న్యాయపరమైన సమస్యలు. కేంద్రం 10 ఏళ్లుగా చట్టాన్ని అమలు చేయడం లేదు. చట్టసభలో, కోర్టులో గట్టిగా వాదించాల్సి ఉంది. అందుకే తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వి ఆమోదించిన అధిష్టానానికి ధన్యవాదాలు. సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి ఎంపీ కావడం గౌరవంగా భావిస్తున్నా అంటూ అభిషేక్ సింఘ్వి తెలిపారు. నేడు ఉదయం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారట. మరో అంశాన్ని చూస్తే రాజకీయాల్లో క్షత్రియులకు అవకాశం. క్షత్రియ భవన్ కు భూమి కేటాయిస్తాం. క్షత్రియ సేవా సమితి అభినందన సభలో రేవంత్ తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేశామంటూ హీరో ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారట. ఆర్ఆర్ఆర్ అవార్డు పాస్. ఉత్తర భాగం రోడ్డు నిర్మాణంలో పూర్తయిన భూసేకరణకు త్వరలో పరిహారం చెల్లింపు. గత 3 ఏళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లలో గరిష్ట విలువ ప్రతిపాదకంగా ఖరారు చేశారట. పట్టణ ప్రాంతాల్లో 2 రేట్లు, గ్రామీణంలో 3 రేట్లు. నోటిఫికేషన్ విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారట. త్వరలో కేంద్రం నుంచి అటవీ అనుమతులు అనే అంశాన్ని ఇచ్చారు. రుణభారం సుదీర్ఘకాలం. పెరుగుతున్న ప్రభుత్వ అప్పుల కాలపరిమితి. తెలంగాణ వచ్చిన కొత్తలో 6 నుంచి 8 ఏళ్లు, ఇప్పుడు 19 ఏళ్లు రుణం చెల్లింపు వ్యవధి పెరిగితే వడ్డీ శాతాలు కాస్త తగ్గుదల. అందుకే దీర్ఘకాలిక అప్పులు తీసుకుంటున్న రాష్ట్ర సర్కార్లు రాబోయే ప్రభుత్వాలకు భారంగా మారనున్నాయి రుణాలు అనే అంశాన్ని ఇచ్చారు. ఏసీపీ కళ్ళెదుటే గొంతు కోసుకొని. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆత్మహత్యయత్నం. మంచిర్యాల ఎమ్మెల్యే ఆదేశాలతో అక్రమ కేసులు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయట. పబ్బులు, బార్లలో ఎక్సైజ్ ఆకస్మిక దాడులు నిర్వహించారట. హైదరాబాద్ పరిధిలో 25 బృందాలతో డ్రగ్ డిటెన్షన్ పరీక్షలు చేశారు. ఇకపై వారంతంలో తనిఖీలు జరగనున్నాయట. ఆకాశమంత ఎత్తు, ఆరోగ్యం చిత్తు. 30 అంతస్తులకు మించిన భవనాల్లో ఉండేవారికి ఆరోగ్య సమస్యల ముప్పు ఉందంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే శ్వాసకోశ సమస్యలతో, హృద్రోగాలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. తరచు కిందికి రాలేకపోవడం వల్ల జీవనశైలి జబ్బుల ప్రమాదం వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారట. అమ్మ అంత్యక్రియలకు కూతురి భిక్షాటన. నిర్మల్ జిల్లాలో ఒంటరి మహిళ ఆత్మహత్య. అంతిమ సంస్కారాల నిర్వహణకు 11 ఏళ్ల కుమార్తె ప్రయాస. ఎంబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంతో పలువురు సాయం చేశారట.
కోల్కతా అత్యాచారంపై సుప్రీంకోర్టు విచారణ సుమోటోగా తీసుకున్న కోర్టు రేపు సిజేఐ ధర్మాసనం ముందుకు నిందితుడికి మానసిక పరీక్షలు శాంతి భద్రతలపై ప్రతి 2 గంటలకు రాష్ట్రాలు నివేదిక పంపాలి అంటూ కేంద్రం తెలిపింది. అడావిడిగా నా బిడ్డ అంత్యక్రియలు, దీనిపై అనుమానాలు ఉన్నాయి, న్యాయం జరిగేదాకా సాయం తీసుకోము, ట్రైనీ డాక్టర్ తండ్రి వ్యాఖ్యలట. బీజేపీలోకి చంపై సోరెన్ ఆ వివరాలు ఇవ్వడం జరిగింది. కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ వెల్లడించారట. ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు జరిపారు. హైదరాబాద్ లో పాపన్న విగ్రహం, బట్టి విక్రమార్క, సర్వాయిపేట అభివృద్ధికి రూపాయలు 4.7 కోట్లు మంజూరు చేశారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. అమాత్య ఆలకించారా అరకొర మాపి రైతుకు టోపీ, మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో రైతుకు డోకా. నమస్తే ఫీల్డ్ విజిట్ లో విస్తుబోయే నిజాలు. కమాన్పూర్ మండలంలో మాపి 40% అయిందట. బ్యాంకుల చుట్టూ అన్నదాతలు ప్రదక్షిణలు చేస్తున్నారట. రోపికుంట పంచాయతీ వద్ద ఆందోళన. రేవంత్ సర్కార్ దగా చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. వడ్డీ చెల్లిస్తేనే మాఫీ, అదనపు రుణం చెల్లించాక అర్హత ఉంటే రుణమాఫీ చేస్తామంటూ మేం 17,933 కోట్లు మాఫీ చేశాం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అరువులను పెంచుతారట. రైతులు ఆందోళనలతో మంత్రి బుజ్జగింపు ప్రకటన. రుణమాఫీకి మరో 12,000 కోట్లు ఇస్తామన్న పొంగులేటి, అరువులందరికీ వర్తింపజేస్తామన్న పరకాలలో ఆమె ఆగ్రహంగా ఉన్న అన్నదాతలను శాంతపరిచేందుకేనా 100% పూర్తయినట్టు ఎలా చెప్పారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయట. రుణమాఫీ కానప్పుడు ఎవరు ఎట్లా దూకాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ప్రశ్నించారట. రైతు గోస విను రాహుల్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించండి అంటూ కేటీఆర్ తెలిపారట. రాష్ట్రంలో 40% మందికే రుణమాఫీ అయింది. హామీ మేరకు 2 లక్షల రుణం మాఫీ చేయాలి. రైతులను నిలువుగా మోసగిస్తున్న రేవంత్ రెడ్డి రుణమాఫీ పేట తెలంగాణలో నయవంచన 49,000 కోట్లని చెప్పి 17,000 కోట్లతో సరిపెట్టారు. రైతుల ఆందోళనతో రాష్ట్రం అట్టడుగుతున్నది. మాఫీ తీరుపై రాహుల్ గాంధీకు కేటీఆర్ లేఖాస్త్రం అని చెప్పేసి వార్తించారు. దళిత రైతుకు దగా. రైతు సమాచార పత్రంలో ఉద్యోగిగా గుర్తింపు అసంబంధమైన కారణంతో కంగుతిన్న సుమన్. సర్కార్ తప్పిదం. 1.92 లక్షల మాఫీకి టోపీ. నిజామాబాద్ జిల్లా రైతుకు చేదు అనుభవం ఎదురైందట. 2 లక్షల దాటినోళ్లకు రుణమాఫీ ఎప్పుడు ఊసే ఎత్తని ప్రభుత్వం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అల్లుడా మజాకా అని చెప్పేసి నమస్తే తెలంగాణలో మరో అంశాన్ని ఇచ్చారు. ఆ వివరాలు చూసుకుంటే, ఆయిల్ ఫామ్ కంపెనీ హస్తగతానికి మంత్రి అల్లుడు కొడుకు స్కెచ్. సాగుకు 3 ఏళ్లుగా కంపెనీ కోట్ల పెట్టుబడి, పంట చేతికి రావడంతో మంత్రి బంధువులు కన్ను. ప్రీ యూనిక్ ఇండియా కంపెనీకి బెదిరింపు. కంపెనీని విక్రయించాలని ఓనర్లపై ఒత్తిడి. కోట్లలో పెట్టుబడి పెట్టిన ప్రీ యూనిక్ పంట చేతికి వచ్చే సమయానికి కబ్జా యత్నం చేస్తున్నారట. ట్రైనీ డాక్టర్ అత్యాచారంపై రేపు సుప్రీం విచారించనుంది. అలాగే సబ్ కమిటీల పాలన. ప్రతి నిర్ణయానికి క్యాబినెట్ సబ్ కమిటీలు నేరుగా నిర్ణయం తీసుకునే అంశాలపైన దాటవేత. ఒక్కో మంత్రికి 4-5 కమిటీలో చోటు. తికమక పడుతున్న శాఖ పేషీ అధికారులు. బీసీలు మందుకు ఆశపడతారు, ఎన్నికల్లో ఓట్లు అమ్ముకుంటారు, డ్రెడ్లను నమ్ముతున్నారు. కవారి ఓట్లను మందుతో కొనగలరా? ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న వ్యాఖ్యలు. ఐలయ్య సీఎం పదవికి అర్హుడే అంటూ మాజీ ఎంపీ బుర్ర నరసయ్య గౌడ్ తెలిపారట. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆత్మహత్య యత్నం. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఒత్తిడితో అక్రమ కేసులు పెడుతున్నారని గొంతు కోసుకున్న సత్యనారాయణ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. జీతాలు లేక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన. 4 ఏళ్లుగా సూర్యాపేట దవాఖానాలో ఉద్యోగం, 3 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందిలో కుటుంబం. మనస్తాపంతో ఆపరేటర్ వసీం అఖ్తర్ ఖాన్ బలవన్మరణం. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లోనే ఉరేసుకొని మృతి. వసీం ఆత్మహత్యకు బాధ్యులెవరు అంటూ కేటీఆర్ నిలదీశారట. వేతనాలు ఇవ్వలేం, ఓపిక పట్టండి. 2008 డిఎస్సి ఉద్యోగులపై ప్రభుత్వం నాంచుడు. జీతాలు ఇవ్వలేక నియమించడం లేదన్న ఓ మంత్రి. 6 నెలలైనా అమలు కాని క్యాబినెట్ నిర్ణయం. 27లోగా పూర్తి చేస్తామని కోర్టుకు విన్నపం. ఆందోళనలో 1,800 మందికి పైగా అభ్యర్థులు. కొడంగల్ లిఫ్ట్ మెగా చేతికి. అందుకోసమే టన్నెల్స్ కాదని ప్రెషస్ మెయిన్స్. రూపాయలు 4,350 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం. ఉదండాపూర్ను పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం. సుంకిశాల ఘటనతో మేఘా సంస్థపై విమర్శలు. బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్లున్నా అట్టే మొగ్గు చూపుతున్నారు అనే వార్తనిచ్చారు.
ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర భోలే నమః శివాయ విశ్వేశ్వరాయ శివ విశ్వేశ్వరాయ హర హర భోలే నమః శివాయ విశ్వేశ్వరాయ శివ విశ్వేశ్వరాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ కోటేశ్వరాయ శివ కోటేశ్వరాయ హర హర భోలే నమః శివాయ కోటేశ్వరాయ శివ కోటేశ్వరాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ విశ్వేశ్వరాయ శివ
हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. సోదర అభయం ఇవ్వరా అంటూ రక్షణ కల్పిస్తేనే బలమైన బంధన్. అతివలపై జరిగిన అఘాయిత్యాలు గణకాలు 2023లో నిజామాబాద్లో 568, కామారెడ్డిలో 366 ఆ వివరాలను ఇచ్చారు. అలాగే రాఖీ పౌర్ణమికి పక్షం రోజుల ముందు చోటు చేసుకున్న ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్న ఇవేవి తల్లిదండ్రులకు అయిన గాయాన్ని మాన్పలేవు. నేరస్తుడికి శిక్ష వేయగలరు కానీ స్త్రీ జాతికి రక్షణగా నిలుస్తారా లేదా అన్నదే చర్చ. ఉమ్మడి జిల్లాలోని ఇలాంటి అఘాయిత్యాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పసిపిల్లలు, పండు వృద్ధులు, వావి వర్షాలు తేడా ఏమీ లేకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా చేస్తున్నారు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఈ అన్నకు నా అభినందనలు. ఈ నెల 5న నవ్విపేట మండలం యాంచ వద్ద ఒక వివాహిత గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నిస్తుండగా గ్రామ యువకులు నరేష్, వినోద్, ఖలీల్ గుర్తించి కాపాడి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారట. నేను రాఖీని నా పండగంటే ఆడపడుచులకు ఎడలేని సంబరం, అన్నయ్యలపై ఆప్యాయత చూపిస్తూ తమ్ముళ్లను దీవిస్తూ రాఖీ కడుతుంటారు. అమ్మ నాన్నలు చూసుకుంటారని, వెంట ఉండి ముందుకు నడిపిస్తారని వారి నమ్మకం. ఆ ధైర్యమే అమ్మాయిలను జీవితంలో దృఢంగా నిలబెడుతుంది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు.
రుణమాఫీ అయ్యే వరకు పోరాటం అంటూ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు భరోసా పోరాడుతుందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారట. పాపన్న గౌడ్కి నివాళులర్పించారు. జూడాలు ఆందోళన. కోలకత్తాలో వైద్యురాలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని 5వ రోజు ఆదివారం జూనియర్ డాక్టర్లు ధర్నా కొనసాగించారు. ఎస్ఆర్ఎస్కి జలకళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 8,500 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. అలాగే పోలీసులు ప్రచారం. ఇటీవల వరుస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 4వ ఠాణా పరిధిలో ఆటోకు మైకు ఏర్పాటు చేసి పోలీసులు ఆదివారం ప్రచారం ప్రారంభించారు. ఓటర్ జాబితా నవీకరణ రేపటి నుంచి ప్రక్రియ ప్రారంభం. ఇంటింటికి వెళ్లనున్న బిఎల్ఓలు. ఓటర్ జాబితా నవీకరణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024లో భాగంగా ఓటర్ జాబితా తయారు చేయనున్నారు. విద్యుత్ మీటర్లు బిగింపులో అక్రమాలు. ఇళ్ల కూల్చివేతతో తేలిన నిజాలు. ధ్రువపత్రాలు సరిగ్గా ఉన్న ఇళ్లకే విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. అయినా సిబ్బంది ఇష్టారాజ్యంగా పనిచేస్తూ మీటర్లు బిగిస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. 42 మంది బాధితులు ఫిర్యాదు. 4గురిపై కేసు నమోదు. నాగరంలోని భారతిరాణి కాలనీలో చెరువు శిఖరం నుంచి భూమిలోని అక్రమ నిర్మాణాలు అధికారులు కూల్చివేయడంతో బాధితులు 5వ టౌన్లో ఫిర్యాదు చేయగా అంటూ ఆధారాలు ఇచ్చారు. డిఎస్ఓ వచ్చేదెన్నాడు. పూర్తిస్థాయి అధికారి లేక ఇబ్బంది పడుతున్నారట. జిల్లా పౌర సరఫరాల శాఖకు పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో పరిపాలన కుట్టుపడుతుంది. ఇన్ఛార్జిగా ఉన్న అధికారి కార్యాలయానికి రావడం లేదు. ఎప్పుడు వస్తున్నారో తెలియడం లేదు. ఇది వరకు డిఎస్ఓగా పనిచేసిన చంద్రప్రకాష్ సస్పెండ్ కావడంతో హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పద్మను ఇన్ఛార్జిగా నియమించారు అనే అంశాన్ని ఇచ్చారు. చిత్రం మదిలో పదిలమంటూ ఒక మాట విన్నా చదివినా కొన్నాళ్లకు మర్చిపోతాం. కానీ ఒక చిత్రాన్ని చూస్తే అది మదిలో నిలిచిపోతుంది. 100 పదాల్లో వ్యక్తపరచలేని భావం ఒక చిత్రంలో తెలుస్తుంది. ఫోటోగ్రఫీకి భాష లేదు. ఏ ప్రాంతం వారైనా ఏ భాష వారితోనైనా చిత్రం మాట్లాడేస్తుంది. అందుకే చిత్రం చరిత్ర పుటలో చెక్కు చెదరకుండా నిలిచిపోతుంది. ఫోటో అంటే చిత్రం, గ్రాఫీ అంటే గీయడం. ఈ రెండు గ్రీక్ పదాల కలయికే ఫోటోగ్రఫీ. అంటే కాంతితో చిత్రాన్ని గీయడం. 18వ శతాబ్దంలో నలుపు తెలుపులతో ప్రారంభమైన ఫోటోగ్రఫీ కాలక్రమంతో వన్నెలద్దుకుంటోంది. మొదటిసారిగా ఛాయాచిత్రాన్ని నెసెఫర్ నిప్సే అనే ఫ్రెంచ్ పరిశోధకుడు కాగితంపై అంటూ ఆవిరాలు ఇచ్చారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నేడు దానికి సంబంధించిన ప్రత్యేక అంశాన్ని ఇచ్చారు. విన్యాసం తీస్తుంది ప్రాణం. ప్రమాదకరంగా రీల్స్ చిత్రీకరిస్తున్న యువత ఆ వివరాలు ఇచ్చారు. సోదర భావంతో మెలగాలి అంటూ భారతీయులందరూ శాంతి సోదర భావంతో మెలగాలని సందేశాన్ని రక్షాబంధన్ ఇస్తుందని ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సదస్సులో శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రవేశాలకు గడువు పొడిగింపు. పర్వతం ఎక్కి ఇందూర్ కీర్తి చాటి. నవ్విపేట మండలం నాలేశ్వర్కు చెందిన ఆర్మూర్ మారుతి చిన్ననాటి నుంచి పర్వతారోహణంపై మక్కువ పెంచుకున్నారు. సెమీఫైనల్స్కు జిల్లా జట్టు. విద్యా వ్యవస్థ పరిరక్షణ బాధ్యత ఉపాధ్యాయులదే. అలాగే పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. మురుగు కాల్వల్లో పసికందు మృతదేహం లభ్యమైంది నగరంలో 1వ టౌన్ పరిధిలో. రైలు నుంచి జారిపడి మృతి చెందారు నవ్విపేటలో. గోదావరిలో స్నానానికి దిగి కందకుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీ భూముల్లో సాగు చేయొద్దు అంటూ అటవీ భూముల్లో సాగు చేయొద్దని నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేశామని ఎఫ్ఆర్ఓ రవి మోహన్ భట్ హెచ్చరించారట. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే యథార్థంగా ఆక్రమణాలు, కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న మున్సిపల్ అధికారులు, కోర్టు ఆదేశాలు అమలు చేయడంలో అలసత్వం. మరోవైపు పాత అంబాది భూములు గ్రీన్ జోన్లో నమోదు. బల్దియా భూములను మాత్రం పట్టించుకొని వైద్యం కనిపిస్తుందట. ఒక చిత్రం, ఎన్నో భావాలు ఆ వివరాలు ఇచ్చారు. పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి. అటవీ భూమిని ఆక్రమిస్తే చర్యలు. హాస్టల్లో బోగస్ దందా. విద్యార్థులు తక్కువ, బిల్లులు ఎక్కువ. ప్రతి నెల బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. ఏసీపీ దాడితో అధికారులు గుబులు మొదలైందట. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వేధింపులు. ఏళ్ల తరబడి సేవలు అందించిన ఉద్యోగిని తిప్పుతున్న పిప్రి సొసైటీ ఆ వివరాలు ఇచ్చారు. అలాగే రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్లో ప్రతిభ. రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్లో పోటీలో జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక 3 బంగారు పథకాలతో సత్తా చాటిందట. నిజాం సాగర్లోకి 750 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. చేప పిల్లల ఉత్పత్తి ప్రారంభం ఆ వివరాలు ఇచ్చారు. ఈ రోడ్లపై ప్రయాణం నరకమే. అధ్వానంగా కానపూర్ రోడ్లు పట్టించుకొని అధికారులు అంటూ వార్తిచ్చారు. ఓరాఓరిగా ఫుట్బాల్ టోర్నీ. అనుబంధాల రాఖీ. నేడు రక్షాబంధన్. జోరుగా రాఖీ విక్రయాలు జరుగుతున్నాయి. సందడిగా మారాయి మార్కెట్లు.
శిఖం భూమి వెనుక కథలెన్నో. రూపాయలు 70,000 నుంచి రూపాయలు 1,50,000 వరకు వసూలు చేసిన నేతలు ప్లాట్లు అమ్మిన వారిపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారట. అక్రమణలపై చర్యలు తీసుకోవాలి, ఫోన్ పోతే ఫిర్యాదు చేయండి. రాష్ట్ర స్థాయికి క్రీడాకారులు ఎంపిక, రాగి పండుగను ఆనందంగా జరుపుకోవాలంటే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు నగరంలోని వివేకానంద విద్యాలయంలో అంటూ ఆవిర్భావించారు. రైతు రుణమాఫీ బూటకం, పోలీసులు వేధిస్తున్నారంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అంశాన్ని ఇచ్చారు. స్వీట్ హోమ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. క్రైమ్ కార్నర్లో వార్తలు చూస్తే గోదావరిలో మునిగి విద్యార్థి మృతి చెందారు. రెంజాలో ఇసుక ట్రాక్టర్ పట్టువేత జరిగింది. బోధన్లో రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. నవ్విపేటలో మనస్తాపంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడ్వాయిలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో గొంతు కోసుకున్న యువకుడు బాన్స్వాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైనేజ్లో పసికందు మృతదేహం, మహిళ అదృశ్యమైన ఘటన రుద్రుడిలో చోటు చేసుకుంది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కబ్జాలపై పట్టింపేటి, నగర పరిధిలో యథాతథంగా భూములు కబ్జాలు జరుగుతున్నాయి. పేదల భూములు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు జరుగుతున్నాయి. కబ్జాదారులకు ప్రజాప్రతినిధులు వందస్తు పలుకుతున్నారు. చర్యలు లేకుండా వదిలేస్తున్నారు అధికారులు. న్యాయం చేయాలని బొందలగడ్డ చెరువు బాధితులు ఆందోళన చెందుతున్నారు. చర్యలు చేపట్టాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారట. పాపనగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి, బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘనంగా సర్వై పాపనగౌడ్ జయంతి నిర్వహించారు. రైతులందరికీ రుణమాఫీ వర్తింపు, మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడారట. అనురాగ బంధం, నేడు రాఖీ పండుగ. జిల్లాలో రాఖీ సందడి, కొనుగోళ్లతో సందడిగా మారిన జిల్లా కేంద్రం. మహిళలతో కిటకిటలాడిన దుకాణాల సముదాయాలు. సంక్షేమ వసతి గృహాలపై పర్యవేక్షణ కరువుగా ఉంది. ఇష్ట రాజ్యంగా హాస్టళ్లు నిర్వహణ జరుగుతుంది అనే అంశాన్ని ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. మెను ప్రకారం విద్యార్థులకు అందని భోజనం. ఏసీపీ తనిఖీలో బయటపడిన పలు అవకతవకలు. ఒక్కొక్కరికి 2 ఏసీ హాస్టళ్లు నిర్వహణ బాధ్యతలు ఇచ్చారట. దోషులను కఠినంగా శిక్షించాలి. అలాగే అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేశారు నవీపేటలో. జిల్లా స్థాయి చెస్ ఎంపికలకు పూర్తి. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మహిపాల్. వాహనదారులు హెల్మెట్ ధరించాలి తప్పనిసరిగా అని చెప్పేసి అవగాహన నిర్వహించారు. వన్నీ కోటగిరి రోడ్డుకు మహర్దశ. బాధిత బీమా చెక్కులు అందజేత. రుణమాఫీతో రైతులకు అండ. జాంకంపేటలో సర్వై పాపన్న జయంతి వేడుకలు. జాతీయ కాన్ఫరెన్స్లో పాల్గొన్న డాక్టర్ విశాల్. వివేక్ నగర్ తాండాలో ఘనంగా తీజ్ పండుగ. పర్వతాన్ని అద్రోహించిన నాలేశ్వర్ వాసి. వర్షానికి కూలిన సిద్ధరామేశ్వర్ నగర్ వీడీసీ భవనం. మాక్లూర్ గౌడ సంఘం ఏర్పాటు. రుద్రాలు అదృశ్యమైన ఘటన రుద్రులో చోటు చేసుకుంది. లౌకిక శక్తులతోనే ప్రజాస్వామ్య రాజ్యాంగ రక్షణ అని చెప్పేసి ఆ వివరాలను ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే 3వ విడత ముంచింది. గందరగోళంగా రుణమాఫీ ప్రక్రియ. ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు రైతాంగం. అధికారుల పొత్తన లేని సమాధానాలతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు వేస్తున్నారు. రైతులకు అండగా నిలవాలి అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల పిలుపునిచ్చారట. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అంటూ గ్రామాల్లో 40% కూడా రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ పూటకు మాటలతో అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దౌర్జన్యం సిగ్గుచేటు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ తెలిపారట. పట్టాల పంచాయతీ మోసం చేశారని పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళన. అలాగే సర్దార్ సర్వై పాపన్న గౌడ్కు ఘన నివాళులర్పించారు. ఆవిరైన అల్లిసాగర్ నీటి ఆశలు. పాలకులు వాయిదా నిర్ణయంతో ఇతేషులైన రైతులు. నేడు రక్షాబంధన్, ఆత్మీయ బంధానికి ప్రతీక రాఖీ. శ్రావణ పూర్ణిమ వేళ సోదరులకు రక్షగా అంటూ ఆ వివరాలు ఇచ్చారు. 10 కాలాలు మధ్యలోనే ఫోటోగ్రఫీ మధుర అనుభూతిని. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. డ్రైనేజ్లో శిశువు మృతదేహం, పాపం పసికందు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.